Hello viewers, I am Dr. Sahitya, fertility consultant మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. సో ఈ రోజు మనం ట్రాన్స్ వెజైనల్ స్కాన్ గురించి తెలుసుకుందాం. సో ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకునే టైంలో చాలా మటుకు మీకు ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అడ్వైస్ చేస్తారు. సో అబ్డామినల్ స్కాన్ కి వెజైనల్ స్కాన్ కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఓన్లీ వెజైనల్ స్కాన్స్ ప్రిఫర్ చేస్తారు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో అంటే, సో అబ్డామినల్ స్కాన్ కన్నా వెజైనల్ స్కాన్ లో మనకి యూట్రస్ అండ్ ఓవరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ చాలా క్లియర్ గా తెలుస్తాయి. సో బికాస్ వెజైనల్ ప్రోబ్ యూట్రస్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంది కాబట్టి యూట్రస్ లో సైజ్, షేప్, లోపల గోడలలో ఏదన్నా ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇంకా యూట్రైన్ అనామలీస్, వీటిలన్నిటి డీటెయిల్స్ చాలా క్లియర్ గా మనకి వెజైనల్ స్కాన్ లో తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్, ఓవరీస్ లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ సైజ్ ఆఫ్ ద ఫాలికల్స్, ఫాలికల్ కి బ్లడ్ ఫ్లోస్, ఓవులేషన్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా, నెక్స్ట్ థింగ్ ఏమైనా సిస్ ఉన్నాయా, ఇంకా ఎనీ అదర్ థింగ్స్ లైక్ హైడ్రోసాల్ఫింగ్స్, ఓవరీస్ కి పక్కన ఉండే సిస్, ఇట్లాంటి డీటెయిల్స్ మనకి వెజైనల్ స్కాన్ లో చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో అబ్డామినల్ స్కాన్ కన్నా ట్రాన్స్ వెజైనల్ స్కాన్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.